వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మాతృ దేవోభవ అన్నారు మన పూర్వీకులు. ఈ సృష్టిలో దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ అంటే కేవలం జన్మనిచ్చిన మూర్తి మాత్రమే కాదు, ఒక బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి బ్రహ్మ. ఒక చిన్న మట్టి ముద్దను సుందరమైన విగ్రహంగా మార్చే శిల్పి ఎలాంటివాడో, పసికందుగా ఉన్న బిడ్డను సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా, గొప్ప విజేతగా నిలబెట్టే శిల్పి మన అమ్మ. ఒక నరసింహ మెహతా, ఒక ఛత్రపతి శివాజీ, ఒక స్వామి వివేకానంద, వీళ్ళెవరూ రాత్రికి రాత్రే గొప్పవారైపోలేదు. వారి వెనుక వారి రక్తాన్ని పాలుగా మార్చి తాపిన అమ్మల పెంపకం ఉంది. జిజియాబాయి నేర్పిన ధైర్యం శివాజీని ఛత్రపతిని చేసింది. భువనేశ్వరీదేవి నేర్పిన సంస్కారం నరేంద్రుడిని స్వామి వివేకానందగా మార్చింది. అయితే నేటి వేగవంతమైన ప్రపంచంలో, ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి, వారిని నిజమైన విజేతలుగా, మంచి గుణాలు ఉన్న గొప్ప వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి అని ప్రతి తల్లి ఆలోచిస్తోంది. దీనికి వేల సంవత్సరాల క్రితమే మహామేధావి, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు అయిన ఆచార్య చాణుక్యుడు తన చాణుక్య నీతిలో అద్భుతమైన మార్గదర్శకత్వం చేశారు. ఒక సామాన్య బాలుడైన చంద్రగుప్తుడిని సమ్రాట్గా మార్చిన ఆ మహాజ్ఞాని చాణుక్యుడు పిల్లలు గొప్పవారు కావడానికి తల్లులు పాటించవలసిన 5 అద్భుత సూత్రాలను తెలియచేశారు. ఆ 5 బంగారు సూత్రాల గురించి వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాణుక్యుడు చెప్పిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం లాళనే బహవో దోషాహ తాడనే బహవో గుణాహ. అంటే బిడ్డపై ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ అతిగా మారి మమకారం అనే అంధకారంలోకి నెట్టకూడదు. చాణుక్యుడి ప్రకారం పిల్లలను అతిగా లాలించడం వల్ల వారిలో అమితమైన అహంకారం, నిర్లక్ష్యం పెరుగుతాయి. ప్రేమ చూపించడం ఎంత అవసరమో, తప్పు చేసినప్పుడు సరిదిద్దడం కూడా అంతే అవసరం. అమ్మ అంటే కేవలం ముద్దులు కురిపించే మూర్తి మాత్రమే కాదు, అవసరమైనప్పుడు క్రమశిక్షణ నేర్పే గురువు. బిడ్డ అడిగిన ప్రతిదీ వెంటనే ఇచ్చేయడం ప్రేమ కాదు. ఏది మంచి, ఏది చెడు, ఏది దక్కాలి, ఏది త్యాగం చేయాలి అనే స్పష్టతను చిన్నతనం నుంచే నేర్పాలి. భీష్ముడు, ధృతరాష్ట్రుడు వంటి మహానుభావుల కథల్లో మనం చూసాం. ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమ దుర్యోధనుడిని ఎలా వినాశనం వైపు నడిపించిందో. కాబట్టి ప్రతి తల్లి తన బిడ్డకు పాలు పట్టడంతో పాటు నియమబద్ధమైన జీవితాన్ని, క్రమశిక్షణను అలవాటు చేయాలి. బిడ్డ ఏడుస్తున్నాడని తప్పును ఉపేక్షిస్తే రేపు ఆ తప్పే ఆ బిడ్డ భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇక రెండో సూత్రానికి వస్తే చాణుక్యుడు అంటాడు, మాతా శత్రుహు పితా వైరీయేన బాలోన పాటిత. అంటే ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు సరైన విద్యను, మంచి సంస్కారాన్ని అందించరో వారు ఆ పిల్లలకు శత్రువులతో సమానం. ఎందుకంటే విద్యావంతులు కానివారు లేదా మంచి నడవడిక లేనివారు హంసల నడుమ కొంగలలాగా సమాజంలో అవమానపడతారు. అయితే ఇక్కడ విద్య అంటే కేవలం పుస్తకాల చదువు మాత్రమే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. పెద్దలను గౌరవించడం, సత్యాన్ని మాట్లాడటం, తోటి వారికి సహాయం చేయడం, ధర్మాన్ని పాటించడం అనేవి ఇంట్లోనే అమ్మ నేర్పాలి. చదువు బిడ్డకు ఉద్యోగాన్ని ఇస్తుందేమో కానీ సంస్కారం మాత్రమే ఆ బిడ్డకు సమాజంలో శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తల్లి ఇచ్చే తొలి పాఠమే బిడ్డ జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. ఉదయాన్నే లేవడం, దేవుడికి నమస్కరించడం, స్వార్థం లేని ఆలోచనలు చేయడం వంటి పునాదులు తల్లులే వేయాలి. ఇక మూడో సూత్రం, చాణుక్యుడు పెంపకంలో వయస్సును బట్టి పాటించాల్సిన వ్యూహాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. ఈ ఒక్క శ్లోకంలో చాణుక్యుడు బిడ్డ పెంపకానికి సంబంధించిన సమగ్రమైన మానసిక శాస్త్రాన్ని ఆవిష్కరించారు. మొదటి 5 సంవత్సరాలు బిడ్డను ఒక రాజులా, మహారాణిలా ప్రేమగా చూసుకోవాలి. వారిలో భయం ఉండకూడదు. ఆ వయసులో ఆప్యాయత, రక్షణ చాలా అవసరం. తర్వాతి 10 సంవత్సరాలు ఈ వయసులోనే పిల్లలకు క్రమశిక్షణ, కష్టం విలువ,
శ్రమించడం నేర్పించాలి. వారి తప్పులను ఖచ్చితంగా సరిదిద్దాలి. ఒక సేవకుడిలా పనులు చేసుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం ఈ వయసులోనే అలవాటు చేయాలి. ఇక 16వ సంవత్సరం రాగానే బిడ్డను ఒక మిత్రుడిలా చూడాలి. మీ పిల్లలకు 16 ఏళ్ళు వచ్చాక వారిపై ఆధిపత్యం చెలాయించకూడదు. వారితో స్నేహం చేయాలి. వారి మనసులో ఉన్న విషయాలను పంచుకునే వాతావరణం కల్పించాలి. అప్పుడే వారు చెడు మార్గంలోకి వెళ్లకుండా తల్లిని తమ ఉత్తమ స్నేహితురాలిగా భావించి ప్రతి విషయాన్ని పంచుకుంటారు. ఇక 4వ అద్భుత సూత్రం సావాసం మరియు వాతావరణం. చాణక్యుడి ప్రకారం ఒక మంచి విత్తనం ఎంత విలువైనదైనా అది బండరాయిపై పడితే మొలకెత్తదు, సారవంతమైన నేలలోనే చెట్టుగా మారుతుంది. అలాగే మీ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు అనేది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అమ్మలు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. బిడ్డ పక్కన ఎవరున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి. చాణక్యుడు అంటాడు, దుర్జన సాంగత్యాన్ని వదిలేయాలి, సజ్జన సాంగత్యాన్ని స్వీకరించాలి. పిల్లలకు ఏది మంచో ఏది చెడో విభజించి చెప్పే విచక్షణ జ్ఞానాన్ని తల్లి నేర్పాలి. ఇక చివరిది 5వ సూత్రం ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని నూరిపోయడం. జీవితంలో ఓటములు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే గుణాన్ని బిడ్డకు ఇవ్వడమే తల్లి ఇచ్చే అతిపెద్ద ఆస్తి. చాణక్యుడు అంటాడు, భయం అనేది దగ్గరకు రానంత వరకే భయపడాలి, అది దగ్గరకు వచ్చాక దానిపై దాడి చేసి నాశనం చేయాలి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చిన్న చిన్న పరీక్షల ఒత్తిడికే, వైఫల్యాలకే కుంగిపోతున్నారు. అలాంటి సమయంలో నేనున్నానురా నీకు అని కొండంత అండగా నిలిచేది అమ్మే. గెలిచినప్పుడు మెచ్చుకోవడం కాదు, ఓడిపోయినప్పుడు బిడ్డ చెయ్యి పట్టుకుని పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు, నీలో ఆ శక్తి ఉంది అని నమ్మకాన్ని నింపే తల్లే నిజమైన మార్గదర్శకి. సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది. కనుక వరుసగా ఆ 5 సూత్రాలను మరోసారి చూద్దాం. అతిగా లాలించకుండా క్రమశిక్షణ నేర్పడం, విద్యతో పాటు మంచి సంస్కారాన్ని అందించడం, వయస్సును బట్టి స్నేహపూర్వక బంధాన్ని పెంచుకోవడం, చెడు సావాసాలకు దూరంగా ఉంచి ఆదర్శంగా జీవించడం, ఓటమిని తట్టుకునే ఆత్మవిశ్వాసాన్ని నింపడం. ఈ 5 చాణక్య సూత్రాలను గనుక ప్రతి తల్లి తన ఇంట్లో ఆచరిస్తే ఆ ఇంట్లో పెరిగే బిడ్డ కేవలం మీ కుటుంబానికే కాదు, ఈ సమాజానికి, ఈ దేశానికే గర్వకారణమైన ఒక ధృవతారగా వెలుగుతాడు. ఇలా మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకుందాం. మన సనాతన ధర్మంలోని ఈ దివ్య నీతులను భవిష్యత్ తరాలకు అందిద్దాం. ఈ సమస్త జగత్తుకు మాతృమూర్తులైన శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.